ఒక స్పియర్ లా దేన్నో యాక్టివేట్ చేసి డోర్ పైకి విసిరగానే ఇంతసేపు ఇన్విజిబుల్ గా ఉన్న ఆ టైమ్ సోల్జర్స్ ఒక్కసారిగా బయటకొచ్చి ఏదో ఎక్స్ప్లోడ్ అయినట్టు వాళ్ళక్కడ మాయమైపోతారు. వెనక బ్యాక్ యార్డ్ లో నుంచి కూడా వచ్చి ఈ ఇల్లు మొత్తం ఆ సోల్జర్స్ చుట్టూ సరౌండ్ చేసేయడంతో హీరో అతని బ్యాగ్ లో నుంచి ఒక లైట్ సేబర్ లాంటి వెపన్ తీసి దాంతో వాళ్ళని ఎదిరించి ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అతని అటాక్స్ కి సోల్జర్స్ ఏదో గాల్లో కలిసిపోతున్నట్టు అయిపోతున్నారు కదా. టైం ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ చనిపోతే ఇలానే మాయమైపోతారు. ఒక్క దెబ్బతో అందరినీ ఎగరగొట్టి హీరో ఈ సోల్జర్స్ ని ఒక అంతలా డిఫీట్ చేసేస్తాడన్న టైంకి సరిగ్గా మాయా ఇంకా క్రిస్టోస్ స్పేస్ జెట్ లో బ్యాకప్ తీసుకుని అక్కడికి వచ్చేస్తారు. ఆ సోల్జర్స్ తో సహా కిందకొచ్చిన క్రిస్టోస్ ఫైనలీ నా చేతికి దొరికావా, నువ్వే వస్తావా లేక కొట్టి తీసుకువెళ్లాలా అని హీరోతో ఏదో పెద్ద తోపులా మాట్లాడతాడు. ఈ క్రిస్టోస్ ఇంకా మన హీరో ఒకే అకాడమీలోనే చదువుకున్నారు. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి కాలేజ్ డేస్ నుంచి పడదు. షిప్ లో నుంచి మాయా వెపన్ యాక్టివేట్ చేసి హీరో మీదకి ఏం చేస్తుంది. మాతో రాకపోతే నువ్వు ఇక్కడే చేస్తావని తను బెదిరించడం, పాత పగ మనసులో పెట్టుకుని క్రిస్టోస్ ఇతన్ని చితక్కొట్టడం అని